ప్రపంచ నంబర్ 1 దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ 2023 డిసెంబర్లో ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో నిర్వహించిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్, ప్రపంచ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్స్లో విజేతగా నిలిచాడు. ఈ టైటిల్ గెలుపుతో ఈ నార్వే క్రీడాకారుడు గెలిచిన ప్రపంచ టైటిల్స్ సంఖ్య 17కు చేరుకుంది. 5 ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్స్, 7 ప్రపంచ బ్లిడ్జ్ చెస్ టైటిల్స్ ను, 5 ప్రపంచ క్లాసిక్ చెస్ టైటిల్స్ ను ఇప్పటి వరకు కార్ల్సన్ సొంతం చేసుకున్నాడు. ఒక ప్రపంచ టైటిల్స్ కనీసం 5 సార్లు గెలిచిన తొలి ఆటగాడుగా కార్ల్సన్ రికార్డు సృష్టించాడు. 2023 ప్రపంచ ర్యాపిడ్ మహిళల చెస్ ఛాంపియన్షిప్ లో భారత చెస్ అగ్రశ్రేణి క్రీడాకారిణి కోనెర్ హంపి రజత పథకం సొంతం చేసుకుంది. ర్యాపిడ్ మహిళల ఛాంపియన్ గా రష్యా క్రీడాకారిణి అనస్తాసియా నిలిచింది. నెక్స్ట్ వన్, భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో నిర్వహించిన శకట ప్రదర్శనలో ఒడిశా శకటానికి మొదటి బహుమతి రాగా, ప్రజల ఎంపిక విభాగంలో గుజరాత్ శకటం ప్రథమస్థానాన్ని పొందింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రదర్శించిన శకటాలలో ఉత్తమమైన వాటికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ అవార్డులను న్యాయ నిర్ణేతల ఎంపిక, ప్రజా ఎంపికలు అనే 2 విభాగాలుగా ప్రకటించారు. న్యాయ నిర్ణేతల విభాగంలో ఒడిశా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోక గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు తర్వాత స్థానంలో నిలిచాయి. ప్రజా ఎంపిక విభాగంలో గుజరాత్ ప్రథమ స్థానం దక్కింది. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లు తర్వాత స్థానంలో నిలిచాయి. మహిళా సాధికారిత, రాష్ట్రంలో వినతికెక్కిన హస్తకళ, చేనేత రంగాన్ని ఒడిశా శకటం ప్రదర్శించింది. దోర్దో పర్యాటక గ్రామాన్ని గుజరాత్ ప్రదర్శించగా 16 రాష్ట్రాలు, 9 కేంద్ర మంత్రిత్వ శాఖ విభాగాలకు చెందిన శకటాలు వేడుకలలో ప్రదర్శించారు. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో భారత ప్రజాస్వామ్యానికి తల్లి అనే నేపథ్యంలో మెరిసిన సాంస్కృతిక శాఖ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. హోంశాఖ ప్రదర్శించిన ఉజ్వల గ్రామాల శకటం 2వ బహుమతి పొందింది. ఓకేనా.